చివరికి ఆశ్చర్యం ఏం తెలుసా, భాస్కర్ని ఎందుకు టార్గెట్ అని అంటే చంద్రగిరి చంద్రబాబు గారు సొంత కాన్స్టిట్యున్సీ. భాస్కర్ అనే వ్యక్తి కూడా కాదు, చివరికి భాస్కర్తో పాటు భాస్కర్ కొడుకును కూడా. ఆ పిల్లడు మొన్ననే పాపం చదువులు అయిపోయి చేసుకొని లండన్ నుంచి మొన్న వచ్చినాడు, చిన్నపిల్లడు. ఆ పిల్లని కూడా దీంట్లోకి ఇరికిచ్చేసినారు. అంటే చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో క్లీన్ ఉండాలా, ఆయన సొంత కాన్స్టిట్యున్సీ కాబట్టి. ఏంది ఇది నాకు అర్థం కాదు. సొంత కాన్స్టిట్యున్సీలో గెలవలేని వ్యక్తి ఇక్కడ 17,000తో ఓడిపోతే, చంద్రగిరిలో ప్రజలు తంతే చంద్రబాబు నాయుడిని 17,000తో ఓడిస్తే కుప్పం పోయినాడు. ఇప్పుడు ఆ చంద్రగిరి లాంటి చోట రాజకీయాలు చేయడం కోసం భాస్కర్ కొడుకును ఇటోళ్ళందరినీ ఎలిమినేట్ చేయాలని చెప్పి, తప్పించేయాలని చెప్పి. ఏంది ఇది రాజకీయాలు? ఈ తప్పుడు కేసుల పరంపరలో ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాచర్ల 2009 ఎమ్మెల్యే, 2012 ఎమ్మెల్యే, 2014 ఎమ్మెల్యే, 2019 ఎమ్మెల్యే, 4 సార్లు ఎమ్మెల్యే, 2024లో మొన్న ఒకసారి ఓడిపోయినాడు. ఆ కాన్స్టిట్యున్సీలో ఆజమాయిషీ కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తప్పుడు కేసుల్లో ఇరికిచ్చే కార్యక్రమం. నందిగాం సురేష్ను ఎక్స్-ఎంపీ దళితుడు 2 సార్లు జైల్లో పెడుతున్నాడు. ఒకసారి జైల్లో పెడితే 4 రోజులు జైల్లో పెడితే సుప్రీంకోర్టు దాకా కూడా పోయినాం. కింద మీద పడి ఎట్లనో తనను విడిపించుకొని వచ్చినాం. బెయిల్ తీసుకొస్తే మళ్ళా అరెస్ట్.